హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియో శనివారం మే 2 రోజు, అంటే ఈ రోజుదే ఈ వీడియో వెంటనే అప్లోడ్ చేసేస్తున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటో చెప్పేస్తాను తర్వాత. మా ఊర్లో అయితే దొంగలు పడ్డారండోయ్. మొన్న రాత్రి దొంగలు వచ్చారంట. అయితే ఇక తెల్లారినాక బాగా చెప్పుకున్నారు. బాగా కుక్కలు మురుగుతున్నాయని చెప్పి 1-2 సార్లు మురిగాక ఇంకా డౌట్ వస్తుందిగా జనాలకి. అలా చూస్తే ఒక ఆమె దొంగడు మామూలుగా నడిచిన సౌండ్, మనుషుల్లో నడిచిన సౌండ్ విని లెగిసి చూస్తే అయితే ఆ రోడ్లో ఉండి దాటి వెళ్ళిపోయాడంట. దొంగడు వచ్చాడని. మాకైతే పల్లెటూరు అయినా కానీ వేసవికాలం వస్తే మాత్రం ఈ దొంగలు పెడితే తప్పదు. ఎందుకంటే ఇప్పుడు పంటలు అమ్ముకొని, మినుములు, ఒడ్డు అమ్ముకొని ఎంతో కొంత సొమ్ము అయితే ఉంటుంది ఇళ్లల్లో అని వాళ్ళు కూడా ఆ సొమ్ము తీసుకొని పారిపోవడానికి చేలు అయితే ఇంకా ఖాళీగానే ఉంటాయి, పరిగెత్తడానికి వీలు ఉంటుందని. ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు దొంగలు పడ్డారు అని ప్రతి ఒక్కరూ అంటూనే ఉంటారు మా ఊరిలో. అయితే ఇక తెల్లవారు లేచి నేనైతే పనంతా పూర్తి చేస్తున్నాను. ఈరోజు శనివారం కాబట్టి ఇల్లంతా మాప్ పెట్టేసుకొని ఇక్కడైతే ఇల్లంతా మాప్ పెట్టేస్తున్నాను. మా వారైతే ఇంకా బ్రష్ చేసి పనికి ఆహార పథకానికి 100 రోజుల పనికి వెళ్తున్నారు కాబట్టి ఆయన బ్రష్ చేసి ఆ పనికైతే వెళ్తారు. మామూలుగా అందరూ 9కి అట్లా వెళ్తారు. మా ఊర్లో అయితే 5 కాడ నుంచే, చీకటితో 5 కాడ నుంచే వెళ్ళిపోతారు ఈ పనికి. 7 వచ్చేస్తారు ఫోటోలు అవి దిగి. ఆ టైంకి మనం వచ్చేసరికి పని అంతా పూర్తి చేసేసుకొని టిఫిన్ వేసేసి ఉంచితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఇక శనివారం కాబట్టి ఇల్లంతా మాప్ పెట్టేసేసుకొని పూజ చేసుకోవచ్చని హడావిడిగా పని అయితే చేసేసుకుంటున్నాను. మా చెల్లి వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళ ఇంటికి ఊరు వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్న అమ్మ గుర్తొస్తున్నారని ఎక్కువ పేసి పెడుతుంటే నిన్న వాళ్ళ నాన్నగారు వచ్చి వెళ్ళారు. వాళ్ళ పిల్లలతో పాటు మా పెద్ద పాపను కూడా తీసుకువెళ్ళారు. ఈరోజు మా జోష్నాది పుట్టినరోజు. వద్దులే ఈరోజు తర్వాత నేను వచ్చినప్పుడు తీసుకువస్తానులే అంటే, కాదు ఎట్లాగో వచ్చాం కదా తీసుకువెళ్తాము, ఈసారి నువ్వు వచ్చినప్పుడు తీసుకువెళ్దులే అని చెప్పి తీసుకువెళ్ళిపోయారు. మా చిన్న పాపనైతే నేను పంపించలేదండి. ఎందుకంటే ఆమెకి కొంచెం నెంబు ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ అక్కడ చుట్టం చూపుగా వెళ్ళినప్పుడు ఏదో ఒకటి పిల్లలకు ఇష్టమైనది పెట్టడానికి పెద్దవాళ్ళు చూస్తారు కదా, మళ్ళీ పేసి పెట్టకుండా ఉండాలని. మళ్ళీ అలా ఏమన్నా తింటే తేడా చేస్తుందేమో, వద్దు అని చెప్పి నేనైతే చిన్న పాపనైతే పంపించలేదు, పెద్ద పాపనైతే పంపించాను. ఈరోజు ఆమె పుట్టినరోజు. సరే కదా నేను పూజ చేసుకోవచ్చని పని అయితే స్పీడ్గా చేస్తున్నాను. ఇక్కడ మా వారు బోధి పనికి వెళ్తున్నారు. నా చిన్న కూతురిని తీసుకొని నేనైతే ఒకసారి వెళ్ళాలి అమ్మ వాళ్ళ ఊరు. అమ్మ వాళ్ళ ఇల్లు, చెల్లి వాళ్ళ ఇల్లు దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ఒక చోటుకి వెళ్తే చాలు, 2 ఇల్లు కవర్ చేసేయచ్చు, అలా ఉంటుంది. అయితే నిజంగానే వచ్చారంటండి దొంగలు. సిటీల్లోనే కాదు పల్లెటూరులోకి కూడా వచ్చేస్తున్నారు. ఆ భయంతో పిల్లలు కూడా మేము వెళ్ళిపోతాం, మీ ఊర్లో ఉండం, మీ ఊర్లో దొంగలు వచ్చేసారు అని చెప్పి వాళ్ళు ఆ రేత్రి అయితే బాగా పేసి పెట్టారు. సరేలే అని చెప్పి ఇక ఫోన్ చేస్తే వాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకువెళ్ళారు. ఇక్కడైతే ఇంట్లో పని అంతా పూర్తి చేసేసాను. పూర్తి చేసి ఇక టిఫిన్ వేసి వాళ్ళకు పెట్టాలి. ఈ చెట్టు చూసారా, నూరువరహాలు. ఈ పెద్ద చెట్టు నుంచి ఆ చిన్న చెట్టు ఏరుల నుంచి మొలిచి అది ఒక ఫ్లవర్ బుకేలాగా ఆ చెట్టు నిండా పూలు పూసేసింది. ఇక ఇక్కడైతే పని అంతా పూర్తయిపోయింది. ఇక టిఫిన్ వేయడం మొదలు పెట్టేశాను. ఇది బెల్లం అట్లు వేస్తున్నాను. అంటే గోధుమ పిండిలో కొద్దిగా బెల్లం కలిపి సరిపడా తీపి వచ్చిన వరకు కలిపి అట్లయితే వేస్తున్నాను. ఇది మా వారు ఇప్పుడు వచ్చేసారు, స్నానం చేసి టిఫిన్ అయితే చేస్తారు. మా ఇంట్లో ప్రతి ఒక్కరు పూజలు అయితే చేస్తారు. మా మామయ్య వాళ్ళు రాములవారి గుళ్ళో
శనివారం పాలు పొంగించి పరమాన్నం అయితే వండి పూజ చేస్తారు. ప్రతిరోజు మామూలుగా ఒక కొబ్బరికాయ కొట్టి సాంబ్రాణి పుల్లలు అయితే వెలిగిస్తూ చిప్స్ పెడుతూ ఉంటారు. ఇక అలాగే ఈరోజు కూడా వాళ్ళు కూడా స్నానాలు చేసి పూజలు అయితే మొదలుపెట్టేశారు. వాళ్ళతో పాటు మేము కూడా ఒకళ్ళు చేసిన పని మరొకళ్ళని చూసి పెద్దల నుంచే నేర్చుకుంటాం కదా, అలాగే ఇక్కడైతే టిఫిన్గా అట్లు వేసేసాను. ఇదిగోండి మా వారు బూది పనికి వెళ్ళి వచ్చేసారు, స్నానం చేసేసారు, టిఫిన్ కూడా రెడీ అయిపోయింది, తినేస్తున్నారు. ఇక మగ్గంలోకి వెళ్తారు. మాకు కండీలు చుట్టే దగ్గరే టిఫిన్లు ఉంటాయి. టీలు కూడా ఏ పని చేస్తుంటే ఆ పని దగ్గరే టీలు కూడా తాగేస్తూ ఉంటాము. ఇక ఇదిగోనండి మా పెద్ద పాప, అందరూ విష్ చేయండి హ్యాపీ బర్త్డే అని. ఇక ఇక్కడైతే నేను పూజ చేసుకోవచ్చు అని చెప్పి పసుపు రాసుకుంటున్నాను. ఎక్కువ మంది పసుపు రాసుకునే పూజలు అయితే చేస్తూ ఉంటాం కదా. శుక్రవారం శనివారం పల్లెటూరులో అయితే కామన్ అండి. శుక్రవారం శనివారం తలకు పోసుకొని పూజలు అయితే చేస్తూనే ఉంటాం. ప్రతిసారి వీడియోస్ అయితే నేను పూజ వీడియోస్ తీయలేను, కానీ నేను చేసుకునే ఈ చిన్న పూజ ఈ ఒక్కరోజు అయితే తీయగలుగుతున్నాను. ఇలా ఉంటుంది. పువ్వులకైతే ఎటువంటి కరువు ఉండదు. ఎన్ని పువ్వులు పూస్తే అన్ని పెట్టుకోవచ్చు. ఇక మా వారు మొగ్గం వేస్తున్నారు, నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నాను. ఇలా ఉంటుంది రోజు రొటీన్. బిజీగా ఉంటుందండి. ఈరోజు ఖాళీ ఉంది అని అంటే అది అమావాస్య రోజు ఒకటే. ఎందుకు ఆ రోజు అంటే ఆ రోజు ఎక్కువ పని ఉండదు, నాప్ నెయ్యరు కాబట్టి. ఇక ఇంట్లో ఒక పని పిల్లల పనులే కాబట్టి అంత కష్టము ఉండదు. మిషన్ అయితే కుట్టాలి. నేను వీడియో అప్లోడ్ చేశాక మిషన్ పెడతాను. దీని కంటిన్యూషన్ తర్వాత వీడియోల్లో చూపిస్తూ ఉంటాను. ఈరోజు ప్రసాదంగా అయితే పాలు కొంచెం పంచదార కలిపి పాలు అయితే పెట్టాను. ప్రసాదాలు అంటూ వారాలు చెయ్యం, కానీ కొద్దిగా మనకున్న దాంట్లోనే చిప్స్ పెట్టుకునే పూజ అయితే చేసుకుంటూ ఉంటాము. ఇక్కడైతే నేను పూజ చేసే ప్రతి దీపారాజన కుందుకి కానీ, గంటకు కానీ, గంధం గిన్నెకు కానీ, గ్లాసుకైనా సరే నేను గంధం రాసి బొట్టు పెట్టుకుని పూజ చేసుకుంటాను. అన్ని పద్ధతి ప్రకారం నిదానంగానే చేసుకుంటాను. త్వరగా ఏమీ అయిపోవు నా పనులు. ఎప్పుడు తెల్లవారుజామున 4ంటికి లెగిసి 8ంటికి అయితే కంప్లీట్ అయ్యింది నా పని. అప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. పని కొంచెం ఎక్కువగా ఉంది అంటే నేను త్వరగా ముందు లెగవడానికే చూసుకుంటాను. కొంచెం తక్కువ ఉంది అంటే 5ంటికి లెగుస్తాను. శీతాకాలం అయితే 5ంటికి ఏమీ లెగము, 6ంటికి అలా లెగిస్తే సరిపోతుంది. అంత త్వరగా తెల్లారదు. ఇదే వేసవికాలం కాబట్టి 5ంటికే తెల్లారిపోతుంది. మా ఊర్లో ప్రతి ఒక్కరూ బోధి పనులకని అలా ఏదో ఒక పని చేసుకుంటాకి వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళతో పాటే లెగుస్తాం. లేటుగా లెగిస్తే ఇంకా వింతగా చూస్తారు. మన పని మనం ఎన్నింటికి లేచినా చేసుకోక తప్పదు, కానీ వాళ్ళ చూపులతోనే అర్థమైపోతుంది మనం ఏం చేస్తున్నాం అనేది. ఇక్కడ చూడండి ధూపం, ఇక పూజ అంతా పూర్తి చేసేసి ధూపం అయితే వేస్తున్నాను. మా దేవుడి గుడిలో ఎక్కువ ఫోటోలు ఏమీ ఉండవు, కానీ కొద్ది ఫోటోలే ఉంటాయి. అవి చాలు, మేము చేసే పూజలకు సరిపోతాయి. మేమున్న రూమ్లో ఒక 2 ఫొటోస్ అయితే పెట్టుకుంటాం. కానీ ఉన్న ఫోటోలన్నిటినీ నెలకొకసారి శుభ్రం చేసి అయితే బొట్లు పెట్టి గంధం రాసి బొట్టు అయితే పెడుతూ ఉంటాను. ఇక మిగిలినప్పుడు ఇంకా మామూలుగా చుట్టూ క్లీన్ చేసుకుంటూనే, అంటే నిల్వ పువ్వులు, ముందు రోజు పెట్టిన పువ్వులు అవన్నీ తీసుకొని శుభ్రం చేసుకుంటూ కొంచెం ఎదురు ఉన్న ప్లేసే తుడిచి ముగ్గు అయితే పెట్టుకుంటూ ఉంటాను. అలా చేస్తామండి. ఇక ఇక్కడైతే మా చిన్న పాప ఆమెని ఇక ఇల్లంతా ధూపం వేయడం మొదలుపెట్టేసింది. తలొక్క పని చేస్తాము. ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి. మా రూమ్లో ఎక్కడ ఫొటోస్ ఉన్న గుమ్మాలకి, ఫొటోస్కి అన్నిటికీ ధూపాలు అయితే వేస్తాము. ఇక్కడ దుర్గమ్మ వారు ఉంటారు మా పొయ్యి దగ్గరే, ఆమెకు కూడా ధూపం వేస్తాము.
నవరాత్రుల టైంలో అయితే ప్రతిరోజు ప్రసాదాలు పెట్టి చేస్తాం, కానీ విడి రోజుల్లో అయితే అలా ఏమీ చేయము. విశేషమైన రోజుల్లో అయితే చేస్తాము. ఇంతేనండి ఈ రోజుటి వీడియో అయితే. ఎలా ఉంది వీడియో? కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. మా పాపకు పుట్టినరోజు విషెస్ చెప్పండి. ఇంతేనండి వీడియో. నమస్తే.